అనుకుంటున్నా. ఎందుకంటే మనకు సంబంధించిన మాత్రమే హక్కులు అనుకోకుండా ఈ రాష్ట్రంలో బతుకుతున్నాం కాబట్టి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి సంబంధించిందైనా మన సమస్య అని లేదా రాష్ట్రంలో జరిగే జగడాలు బాబులీ వింటుంటాం ప్రతిరోజు పేపర్లు. ఏమిటి బాబులీ అర్థం చేసుకోవాలి కదా, ఎట్లా మనకు అర్థం కాదు. టీడీపీ కరెక్టా, టీఆర్ఎస్ కరెక్టా, కాంగ్రెస్ కరెక్టా, అందరిది తప్ప తెలియాలి కదా. కాబట్టి అవి అర్థం చేసుకోవడం కోసం అడిగారు. ప్రధానంగా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గురించి జరిగే వివాదం, పులిచింతల గురించి, పోలవరం సరే బాబులి, వీటిని గురించి ఒక ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. భిన్న అభిప్రాయాలు ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందామన్న అభిప్రాయంతో మేము కొంతకాలం పాటు ఇప్పటికి కూడా నీటికి సంబంధించి ఒక అవగాహనతో మాట్లాడుతూ వచ్చినాం. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నీరు అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చేది, ఒకరు కల్పించేది కాదు, ఒకరు తయారు చేసేది కాదు. గాలి లాంటిది, నేల లాంటిది నీళ్లు కూడా. అది అందరికీ వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి సమానంగా అందుబాటులో ఉండాలి. అంత తప్ప వేరే ప్రమాణాలు నేను తయారు చేస్తే నాకు ఉంటుంది అనవచ్చు ఎవరైనా, నేను కనిపెట్టింది నాకు ఉండాలని కూడా అంటుంటారు ఒకప్పుడు. నేను మొట్టమొదటి చూసింది నాకే చెందుతుంది అని తెల్లవాడు అన్నాడు ప్రపంచాన్ని అంతా కూడా. వాడు చూసినప్పుడు అది పుట్టింది నేను. ఇది ఒకడు మొట్టమొదటి చూసింది కాదు నీళ్ళు, ఒకరు కనిపెట్టింది కదా, ఒకరు తయారు చేసింది కదా ప్రకృతి. దేవుడిని అంటే దేవుడు ఇచ్చాడు అనుకుంటాం మనం. కాబట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి, నీటి అవసరాన్ని బట్టి నీటి మీద హక్కులు ఉండాలన్న చాలా ఆచరణలో అనేక రకాల సమస్యలు ఉంటాయి దాన్ని అమలు చేయడంలో. అయినప్పటికీ ఒక సూత్రంగా, ఒక విలువగా దాన్ని ప్రాతిపదిక చేసుకొని చూడాలన్నట్టు అవగాహనతో మొదటి నుంచి స్పందిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు 2 నదులు ఉన్నాయి, కృష్ణా గోదావరి, మన రాష్ట్రానికి పెద్ద నదులు. ఈ 2 గురించి కూడా ఇప్పుడు వివాదం చాలా ఉంది. వివాదం ఉండే వాటిలో పులిచింతలు ఇక్కడ ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఈ శ్రీశైలం నుంచి కుడిపక్కకు పోయే కాలువ ఉండే రెగ్యులేటర్, దాన్ని మన బొమ్మ చేస్తాం. బాబ్లీ ఇక్కడ ఉంటుంది, మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో ఆ పైన ఉంటుంది బాబ్లీ అనేది. పోలవరం ఇక్కడ ఉంది. చూడడం కోసం చెప్తాను. ఈ నదీ జలాల మీద హక్కులు అనేవి ఒక చట్టము ఏది లేని రోజుల్లోనే మొట్టమొదటి హక్కులు పుట్టడం మొదలైంది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజుల్లోనే వాళ్ళ పాలనా అవసరాల కోసం కొన్ని అప్పట్లో ఆనకట్టలు, ఇప్పుడు పెద్ద డ్యాములు అప్పుడు లేవు, అప్పట్లో ఆనకట్టలు కొన్ని కట్టారు. కొన్ని హక్కులు వాళ్ళు కల్పించారు. మొదటి అది కృష్ణానదిలో మొట్టమొదట, ఇవాళ ప్రకాశం వ్యాలీ అంటున్నాము, అప్పుడు దాని పేరు అది కాదు, ఇక్కడ ఒక ఆనకట్ట కట్టారు. దాని నుంచి కృష్ణా డెల్టాకు వాళ్ళ ఆనకట్టలు కట్టింది నీటి ఇవ్వాలని కాదు, వాళ్ళ ఆనకట్టలు కట్టడం ఫ్లడ్ కంట్రోల్ ఒకటి, ట్రాన్స్పోర్టేషన్ ఒకటి. అప్పట్లో రోడ్లు, రైళ్లు, బస్సులు అవి ఎక్కువ లేవు కాబట్టి రవాణాకు కాలువల్లో పడవలను ఉపయోగించేవాడు. రవాణా, ఫ్లడ్ కంట్రోల్. దాంట్లో భాగంగా సహజంగానే ఒకసారి డ్యామ్ అంటూ కట్టిన తర్వాత నీళ్లు ఇస్తారు కాబట్టి పంటలకు వచ్చింది, దానివల్ల పంటలు పండాయి, ఆదాయం పెరిగాయి రైతులకు. ఆ ప్రాంతం సంపన్న ప్రాంతం అయింది, ప్రభుత్వం రెవెన్యూ కూడా పెరిగింది, అది కూడా ప్రభుత్వానికి మేలు చేసింది. అట్లా వాళ్ళు ఇక్కడ ఒక బ్యారేజ్ కట్టారు కృష్ణానది మీద. గోదావరి మీద ధవళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టారు. దాదాపు అదే సమయంలో కావేరి మీద కూడా బ్యారేజ్ కట్టారు. ఇది 19వ శతాబ్దం మధ్య భాగంలో జరిగింది. అప్పట్లో నువ్వు ఇక్కడ బ్యారేజ్ కడుతున్నావు, కింది వాళ్ళకు నీళ్ళు ఇస్తున్నావు, కింది వాళ్లకు నీటి మీద హక్కు కల్పిస్తున్నావు, మా సంగతి ఏమిటి పై వాళ్ళకి అడిగే అవకాశం లేదు, అడగడానికి ఒక చట్టం లేదు, అడగాలన్న ఆలోచన కూడా బహుశా ఆ రోజుల్లో లేదు. హక్కులు పుట్టేసినాయి. ఏ చట్టము లేని రోజుల్లోనే కృష్ణా డెల్టాకు, గోదావరి డెల్టాకు ఈ ప్రాంతాల తర్వాత సంపన్నమైన, అంతకుముందు సంపన్న ప్రాంతాలు కావు, బాగా దానికి నివాస యోగ్యంగా కూడా కాని ప్రాంతాలు ఎక్కువ ఉండేవి. ఆ నీళ్ళు వచ్చిన తర్వాతనే క్రమంగా అవి బాగుపడినాయి అనేది వాస్తవం. స్వాతంత్రం వచ్చేదాకా బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాల్లో ఎక్కడా కూడా ఒక నది బ్రిటిష్ వాళ్ళ పాలనా ప్రాంతంలో మద్రాసు రాష్ట్రం ఉండేది, బొంబాయి రాష్ట్రం ఉండేది, బెంగాల్ ఉండేది, ఒరిస్సా ఉండేది. ఒక ప్రాంతాన్ని నది కానీ పోతూ ఉంటే నీళ్లు వాడేటప్పుడు వీళ్ళ హక్కులు ఎట్లా, వాళ్ళ హక్కులు ఎట్లా అని బోధించడానికి చట్టమే బ్రిటిష్ వాళ్ళు చేయలేదు. వాళ్ళ పాలనా సౌలభ్యం ప్రకారం చేసుకుంటూ పోయారు. మహానది మీద కట్టారు, వీటి మీద కట్టారు, అట్లాగే సాగింది. ఆ తర్వాత ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలంలోనే ఇక్కడ ఒక డ్యామ్ కట్టారు, తుంగభద్ర. మనం నది గురించి మాట్లాడుతున్నామంటే నది దాని ఉపనదులు కలుపుకొని మాట్లాడతాం. రివర్ సిస్టమ్ నది, దాని ఉపనదులు,
దానిలో వచ్చే వాగులు అన్ని కలిపితే నది. కృష్ణానది కింద నుంచి పైకి చూసుకుంటే ఇక్కడ దాకా వస్తుంది. శ్రీశైలం డ్యామ్ కంటే ఎగువన ఇటు తుంగభద్ర నుంచి కలుస్తుంది. ఇది మళ్ళీ కృష్ణ, ఇది మెయిన్ కృష్ణా రివర్, ఇది తుంగభద్ర కలుస్తుంది. ఇక్కడ భీమా అనే నది ఒకటి కర్ణాటకలో నుంచి మన బార్డర్ దగ్గర కలుస్తుంది. ఈ సుంకేశ్వర అనే గ్రామం దగ్గర కర్నూలు జిల్లాలో ఒక డ్యామ్ కట్టారు. ఫస్ట్ కట్టింది ఇది, మన ప్రకాశం గారు అంటున్నాం దీన్ని, విజయవాడ దగ్గర గోదావరి మీద ధవళేశ్వరం, దాదాపు 19వ శతాబ్దం మధ్య భాగంలో. ఇది 19వ శతాబ్దం చివరి భాగంలో కట్టింది. ఇది ఎందుకోసం కట్టారు అంటే ఇక్కడ నుంచి ఒక కాలువ వస్తుంది, దాన్ని కేసీ కెనాల్ అంటారు. సుంకేశ్వర దగ్గర కట్టిన ఆనకట్ట నుంచి ఒక కాలువ కడప, కర్నూలు కడప కెనాల్, ఆ 2 జిల్లాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి కాలువ తవ్వారు అప్పుడే. అది బ్రిటిష్ కాలం జరిగింది. దాదాపు అంతే ఆ కాలంలో జరిగింది. ఈ ప్రాంతంలో ఇవాళ మన రాయలసీమ అనేది, రాయలసీమకు తెలంగాణకు తుంగభద్ర సరిహద్దు. తుంగభద్ర కృష్ణలో కలిసిన తర్వాత కొంత దూరం కృష్ణ సరిహద్దు, తర్వాత మొత్తం ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది, కోస్తాంధ్ర ప్రాంతంలోకి పోతున్నారు. ఇది 1807 నుంచి రాయలసీమ మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉంది. కానీ తెలంగాణ అంతా హైదరాబాద్ స్టేట్లో భాగంగా ఉంది. పెద్ద ప్రాజెక్టులు ఇది వాళ్ళు కట్టలేదు నిజాం ప్రభుత్వం, చిన్న చిన్నవి కట్టాడు, కొన్ని పెద్దవి కట్టలేదు. ప్లాన్ చేశాడు చాలా. ఇవాళ ఆల్మట్టి కృష్ణానదిలో బాగా ఎగువ ఉన్న ప్రాంతంలోనే నారాయణపూర్లో పెద్ద ప్రాజెక్ట్ ఒకటి కట్టి గ్రావిటీ ద్వారానే తెలంగాణలో చాలా ప్రాంతాలకు, హైదరాబాద్ రాష్ట్రం చాలా ప్రాంతాలు నీళ్ళు ఇచ్చే ప్లాన్ ఆయన చేశాడు. అది అమలు కాకముందే కాలాతీతం అయిపోయింది. ఒక రాజోరిబండ డైవర్షన్ స్కీమ్ అనేది ఒకటి, ఈ తుంగభద్ర డ్యామ్ అనేది ఒకటి, ఇవి కూడా చాలా కాలం కిందే వచ్చినాయి. తుంగభద్ర మీద ఉన్నటువంటి ఇవి 2 కర్ణాటకలో ఉన్నాయి. టీవీ డ్యామ్ కర్ణాటకలో ఉంది, ఆర్డిఎస్ రాజోరిబండ డైవర్షన్ స్కీమ్. ఇది ఉండేది కర్ణాటకలోనే, కానీ దీని నుంచి ఎక్కువ నీళ్ళు వచ్చేది మన తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాకు. కర్ణాటక కొంచెమే వస్తుంది, ఎక్కువ భాగం తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాకు నీళ్ళు రావాలి. కానీ కట్టడం దాని హెడ్ వర్క్స్ కర్ణాటకలో ఉండడం వల్ల ప్రయోజనం ఎక్కువ వచ్చేది ఇక్కడ కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా ఒక కంప్లైంట్ అట్లాగే ఉంటుంది. రాజోరిబండ డైవర్షన్ స్కీమ్ యొక్క నిర్వహణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తానే తీసుకొని, నేను నడుపుతాను అని ఎందుకు ఆ బాధ్యత తీసుకోవాలా అనేది కొంత చర్చలు దాని మీద కర్ణాటక ప్రభుత్వంతో అప్పుడప్పుడు జరుగుతుంటే, అది కూడా ఒక పాత ప్రాజెక్టే. తుంగభద్ర డ్యామ్ హొస్పేట దగ్గర, హొస్పేట ఇంకా అవతల ఉంది. అది కర్ణాటక మనకు కూడా నీళ్ళు ఇస్తుంది. మన రాష్ట్రానికి 2 కాలువలు వస్తాయి దాని నుంచి. హై లెవెల్ కెనాల్ అనంతపురం జిల్లాకు, లో లెవెల్ కెనాల్ కర్నూలు జిల్లాకు దాని నుంచి నీళ్లు వస్తే. ఇవన్నీ పాత ప్రాజెక్టులు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే పాత ప్రాజెక్టులు, స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానికి కొంచెం ఇటువటుగా వచ్చినటువంటి ప్రాజెక్టులు అవన్నీ కూడా. ఇవన్నీ కట్టేటప్పటికీ నదీ జలాల పంపకం విషయంలో ఒక చట్టం కానీ, రాజ్యాంగ నియమం కానీ, ఒప్పందాలు కానీ, అగ్రిమెంట్లు కానీ ఏమీ లేవు అని చెప్పడం కోసం అంతకు ముందు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. అన్నిటికంటే పాతది కృష్ణా డెల్టా వర్క్స్, తర్వాత సుంకేశ్వర దగ్గర కేసీ కెనాల్ బ్యారేజ్, తుంగభద్ర బ్యారేజ్, దానికి ఎగువన రాజోరిబండ డైవర్షన్ స్కీము, టీవీ డ్యామ్, మీరు చిన్న కొన్ని వేరే ఉన్నాయి. అట్లా ఇక్కడ కూడా ధవళేశ్వరం దగ్గర పెద్ద ఆనకట్ట. గోదావరి ప్రవాహం ఎక్కువ కాబట్టి నీళ్ళు ఎక్కువ వస్తాయి, ఆనకట్ట అదే పరిమాణంలో ఉన్నా కూడా. స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం రాసుకున్నప్పుడు రాజ్యాంగంలో ఒక నియమం పెట్టారు. ఇంటర్ స్టేట్ రివర్ అంటే అంతర్రాష్ట్ర నది. ఒక రాష్ట్రానికి ఒకే రాష్ట్రంలోనే పుట్టి ఆ రాష్ట్రంలోనే సముద్రంలో కలిసిపోయే నదితో ఆ నది యొక్క నీటిని ఏ విధంగా వినియోగించాలి రాజ్యాంగం చెప్పదు. ఏదైనా ఒక నది ఒక రాష్ట్రంలో పుట్టి అదే రాష్ట్రంలోనే సముద్రంలో చెరువులో కలిసిపోయేటట్టయితే ఆ నది నీటిని ఏ విధంగా వినియోగించాలి, తగాదా వస్తే ఏం చేయాలి రాజ్యాంగం చెప్పదు. ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రవహించే నది అయితే ఇంటర్ స్టేట్ రివర్ అంతర్రాష్ట్ర నది.